5 years లో ఏం జరిగింది వీటన్నిటిని చిన్న ఇంట్రడక్షన్ లాగా చెప్పి తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు వచ్చేసి యాక్చువల్గా సార్ మీరు యా చెప్పిన ఓకే. తర్వాత నేను వాల్యూస్ అన్ని ఒకసారి చెక్ చేస్తే ఈ 5 years లో అంటే చాలా విషయాలు మాట్లాడారు. సరే నేను ఇంటరప్ట్ కావద్దనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ప్రతినిధి గారు నేను ఇంటరప్ట్ చేయలేదు. యాక్చువల్గా లాస్ట్ 5 years లో ఓకే సంక్షేమం జరిగిన మాట వాస్తవం, దాన్ని ఎవరు కాదని. సంక్షేమం అనేది జరిగింది అంటే జనాలకి నేరుగా డీబీటీ చేయడం అనేది అయితే జరిగింది, దాన్ని కాదనలే. కానీ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ విషయంలో కానీ మిగిలిన విషయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా అంటే నిర్లక్ష్యంగా ఉన్నదనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఏంటంటే లేదు మీరు చెప్పినట్టు రాజధాని లేదు, పోలవరం కంప్లీట్ గా లేదు, ఓన్లీ వచ్చిన డబ్బులు వచ్చినట్టు బటన్ నొక్కుతున్నాడు, లేకపోతే అప్పులు చేసి దాని ప్లేస్ మళ్ళీ బటన్ నొక్కుతున్నాడు అనేదానికే కదా ఆయన 11 సీట్లకి రెస్ట్రిక్ట్ చేసింది. ఒకసారి నిజంగా ఒరిజినల్ వాల్యూస్ ఏమన్నాయని మీ ప్రశ్న అనుకుంటున్నాను. దానికి సంబంధించి మాట్లాడితే ఒకసారి వాల్యూస్ అన్ని చూసుకుంటే సార్ ఈసారి అంటే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజంగా అంటే మనకు పరిశ్రమలు తీసుకురావడంలో కానీ ఇంకో దాంట్లో కానీ నిజంగా చొరవ చూపిస్తునే దానికి ఏపీ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 3 పాలసీస్ తీసుకోవడం కానీ ఏదైతే ఏపీ ఐడిపి 4.0 అన్ని కూడా ఏపీ ఎంఈడిపి 4.0 కానీ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ఎఫ్ఎఫ్టి 4.0 కానీ ఇలా ఒక పాలసీస్ తీసుకురావడం కానీ ఏదైతే ఇన్సెంటివ్స్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్సెంటివ్స్ ఇస్తే తప్పితే మన రాష్ట్రంలో పెట్టుబడులు రావు కాబట్టి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ఏదైతే 3,000 కోట్ల రూపాయల వరకు అంటే కేటాయించడం కానీ బడ్జెట్ లో అంటే వాటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ఒక ఆర్డర్ ప్రకారం తీసుకోవడం కానీ ఇవన్నీ ప్లస్ మిగిలిన వాటి అన్నిటికి సంబంధించి కూడా సార్ అంటే చాలా విషయాలు ఏ ఇండస్ట్రీలు వస్తాయి, మనకు ఏ అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి ఒకసారి గ్రాస్ గా మన ఆంధ్రప్రదేశ్ యొక్క దీన్ని ఆలోచిస్తే మనకు మెయిన్ గా ఆదాయ సోర్స్ ఉండేది సార్. అగ్రికల్చర్ నుంచి 36%, ఇండస్ట్రీస్ నుంచి 23%, సర్వీస్ రంగంలో 40.5%. ఇవి మనకు మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్ కి ఈ 3 మెయిన్ సెక్టర్స్ సార్. లాస్ట్ టైం ఒక చిన్న వాల్యూ మాత్రం చెప్తాను. లాస్ట్ టైం అంటే 2 వాల్యూస్ చూసుకుంటే ఒక రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ ఉందా లేదా అనేది ప్రతిదీ మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మనకు జిఎస్డిపి అంటామే, జిఎస్డిపి అనేది లాస్ట్ 4 years లో ఎంత ఉంది, ఇప్పుడు ఈ 1 year లో ఏమన్నా పెరిగిందా అనేది. ఈ 1 year లో మీరు చూస్తే సార్ 18 to 19% మధ్యలో ఉంది. అంతకుముందు అది దాదాపుగా 12-13% అనేది ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది 1 year లో ఉంది అనేది ఒక ఉద్దేశం. రెండోది ఏంటంటే ఏదైతే లాస్ట్ 4 years లేదా 5 years లో మనకు సర్వీస్ సెక్టర్ అయిన మెయిన్ రంగంలో పోయిన జాబ్స్ పర్సెంటేజ్ ఎంత అంటే 9.2%. నేను చెప్పే వాల్యూస్ అన్ని గవర్నమెంట్ వెబ్సైట్ లో ఉన్నట్టు మీకు గూగుల్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. నేనేం చెప్పదలుచుకున్నానంటే నిజంగా డెవలప్మెంట్ అంటే ఒక విధంగా నిజంగా వీళ్ళు ఉద్యోగాలు సృష్టించో లేదో నిజంగా పరిశ్రమలు తీసుకోవచ్చు అంటే ఏదో ఊరగాయ పరిశ్రమ, ఏదో బొబ్బట్లు పరిశ్రమలు ఇలాంటివి కాకుండా ఏదో నూడిల్స్ వేసుకునే వాడికి కోట్లు వేసేసి 22 లక్షలకి మేము ఎంఓఎల్ చేసుకున్నాం అన్ని మొత్తం వచ్చేస్తాయి రేపటికల్లా అనుకున్నా. అంటే సార్ 2 సార్లు 3 సార్లు అడుగుతున్నా ఎన్ని వచ్చాయి, ఎంత మనకు వచ్చిందని. అంటే ఏదైనా ఒక శంకుస్థాపన జరిగిన తర్వాత ఎన్ని రోజులు ప్రొడక్షన్ ఉంటుందో ఆయనకి తెలియదా సార్? ఏదైనా ఒక ఎంఓఏ చేసుకున్న తర్వాత ఎంఓఏలో మొత్తం అమౌంట్ అంతా వచ్చేస్తుంది సార్. ఏటీఎస్ స్పేస్ గురించి తీసుకున్న 1,400 కోట్ల రూపాయలకు 2022లో వాళ్ళు పెడతా ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత వచ్చింది సార్? ఈ విషయాలన్నీ ఏదో ఊరికేంటే ఆయన ప్రజల్ని మొదలుపెట్టడం తండ్రి, ప్రజల్ని మోసం చేయడం అంటూనే ఆయన మోసం మాటలు మాట్లాడితే ఎట్లా సార్? మనం 5 సంవత్సరాలు తీసుకొచ్చింది ఎంత, మన 5 సంవత్సరాలు తీసుకురావడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత ఇన్సెంటివ్స్ ఇచ్చినాము. ఇంకొకటి అంటే మీరు ఓన్లీ ఇండస్ట్రియల్ సెక్టర్ లేదా డెవలప్మెంట్ గురించి మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడుతున్నాం. మిగిలిన విషయాలు చాలా ఉన్నాయి సార్, మీరు చెప్పినట్టు చాలా టైం పడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతున్న విషయం. సరే ఇప్పుడు అసలు రెన్యూవబుల్ ఎనర్జీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అని అంటే సార్ ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటి వరకు ఒక దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ జరిగింది ఏపీఎస్పీడీసీకి సంబంధించి లేదా ఎనర్జీకి సంబంధించి సార్. ఏందని మనం గమనిస్తే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు ఏపీఎస్పీడీసీఎల్ అప్పుల్లో లేదు, మీరు కావాలంటే చూసుకోండి. ఆయన వచ్చి ఎప్పుడైతే ఫ్రీ కరెంట్ అన్నారో దాని తర్వాత 6,000 కోట్లు అప్పులు అయింది. అక్కడి నుంచి ఈ రోజుకి 56,000 కోట్ల అప్పులు ఉంది. ఎనర్జీ ఎందుకు ఇంత అంటే మనం ఏదైతే కొంటున్నామో పవర్ దాన్ని తక్కువకే కొంటున్నాం 2.49 కొని 10 రూపాయలకి 8 రూపాయలకి 6 రూపాయలకి అమ్ముతున్నా కూడా ఎందుకు నష్టాల్లో పోతుంది? అసలు రెన్యూవబుల్ ఎనర్జీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత వాడుతుంది, మొత్తం భారతదేశం ఎంత వాడుతుంది లెక్కలు చూసినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మొత్తం టోటల్ ఇండియాలో రెన్యూవబుల్ ఎనర్జీ 250 గిగావాట్ల వరకు వాడుతుంటే మన ఆంధ్రప్రదేశ్ రెన్యూవబుల్ ఎనర్జీలో మనం వాడుతున్నాం సార్ 5.6% మాత్రం. అంటే చాలా స్కోప్ ఉంది. 94.6% 4% వరకు ఆంధ్రప్రదేశ్ లో స్కోప్ ఉందనే విషయాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు రెన్యూవబుల్ ఎనర్జీ గురించి ఇంతకుముందు మాట్లాడారు. సరే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన ఎంఓఏలన్నీ క్యాన్సిల్ చేసుకోవడంలో అంటే వైఎస్ఆర్సీపీ యొక్క ఉద్దేశం ఏంటి సార్? అప్పుడు ఇదే విషయాన్ని ప్రతిపక్షంలో ఉన్నట్టు మేము అడగలేదా? ఎందుకండి ఇప్పుడు ఏదైతే అనంతపూర్ ఇక్కడ పెడుతున్నారో వాటి ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? సోలార్ ఎనర్జీ కానీ ఇంకోటి కానీ విండ్ పవర్ కానీ ఇంకోటి కానీ ఎందుకు చేసుకున్నాను అడగలేదా?
మనకున్న అంటే మనకు అవకాశం ఉన్న ఏరియాస్ ఏదైతే మనకు కోస్టల్ బెల్ట్ ఉంది, ఏదైతే మనకు సోలార్ పవర్ జనరేషన్ కి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఏదైతే మనకు న్యూక్లియర్ పవర్ జనరేషన్ ఎక్కువ అవకాశం ఉంటుంది, వీటన్నిటికి సంబంధించి కూడా లాస్ట్ మనం 5 years లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాం సార్ వాళ్ళు రావడానికి సంబంధించి? ఎంఓఏలు క్యాన్సిల్ చేసుకుని జరిగేసింది మనం కదా. ఇవన్నీ ఆలోచించకుండా ఇప్పటికి కూడా సార్ ఖచ్చితంగా మనకు ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలు ఉన్నాయి కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీ గురించి చాలా అవకాశాలు అంటే దాదాపుగా 36 GW వరకు మనకు విద్యుత్ సంబంధించి ప్రొడక్షన్ కి సంబంధించి అవకాశాలు ఉన్నాయి. చాలా తక్కువ ఆల్మోస్ట్ 4 GW వరకు మాత్రమే మనకు పవర్ జనరేషన్ అనేది రెన్యూబుల్ ఎనర్జీలో జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని తీసుకురావాలనే ఉద్దేశం తీసుకున్నారు. ఇలా ప్రతి సెక్టార్లు చాలా సెక్టార్స్ ఉన్నాయి సార్ మనకు టూరిజం సంబంధించి కానీ చాలా సెక్టార్స్ ఉన్నాయి మనకి, ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ సంబంధించి కానీ ఐటీ సంబంధించి కానీ డివిజన్ ప్రకారం మీరు ఒక్కసారి చూసారంటే బడ్జెట్ లో వాటికి ఎలాంటి కేటాయింపులు జరిగాయని తెలుస్తుంది. ఇవన్నీ తెలుసుకోకుండా కరెక్టే. ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏమన్నారంటే ఓకే నిన్న జరిగినటువంటి శంకుస్థాపనని కూడా వారు అంగీకరించట్లేదు. ఎందుకంటే శంకుస్థాపన అసలు ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎవరు రాలేదు, అసలు ఎన్ని కోట్లు అనేది వాళ్ళు అధికారికంగా ప్రకటించలేదు, అదేదో వీళ్ళేదో చేసేసుకొని ఫోటోలు పోజ్ ఇచ్చారు అని చెప్పేసి కూడా వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. శంకుస్థాపన చేసే రోజు 1000 కోట్లు తెచ్చి పెడితే మనం 10% 5% తీసేసుకోవాలి కదా. అది అలవాటు అయిపోయిందంటే ఎంత వచ్చింది డబ్బులు అని అడుగుతున్నట్టుంది సార్. ఇప్పుడు కూడా శంకుస్థాపన రోజు మొత్తం డబ్బులు పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారా సార్? ఇది ఎక్విప్మెంట్ చూపిస్తేనే మీరు స్థలం ఇస్తారా సార్? ఎక్విప్మెంట్ చూపిస్తే ఇన్సెంటివ్. సరే సార్, ఓకే వస్తాను వీరశేఖర్ గారు మాట్లాడాలి. ఒక్క నిమిషం వస్తాను సార్. గుడ్ మార్నింగ్ వీరశేఖర్ గారు, మీ దగ్గరకు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, మరి తప్పదు కొన్ని సందర్భాల్లో. సో ఏమంటారు మీరేమంటారు? మరి పక్కన మీరు పోస్టర్స్ చూస్తున్నారు, కొంత డిఫరెన్స్ చూపిస్తున్నారు. మాట్లాడండి. ఇప్పుడు 16th మీటింగ్ లో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి పెద్దలందరూ కలిసి చెప్తా ఉన్నారు 4,95,000 కోట్లు, అట్లాగే 4,50,000 ఉద్యోగాలు లక్ష్యంగా ఈ ప్రభుత్వం అనేది ఉంది. దానికి